తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తి సిబిఐ ఎక్స్ జేడి లక్ష్మీనారాయణ గారు. రీసెంట్‌గా మనకి కొన్ని వార్తల్లో మనకు తెలుస్తుంది ఏంటంటే, ఆయన వైఫ్ సతీమణి ఒక స్టాక్ మార్కెట్ స్కామ్‌లో కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని జెప్పి, దానికి సంబంధించి తను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారని జెప్పి తెలుస్తా ఉంది. ఈ ఫ్రాడ్‌కి కారణం ఏంటంటే, తనకి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ సంబంధించి రికమెండేషన్స్ వచ్చాయని, గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత కొంతమంది ప్రాఫిట్ చూపించారని జెప్పి, ఎవరో కొంతమంది కాంటాక్ట్ అయ్యి, మేము సెబీ రిజిస్టర్డ్ పర్సన్స్ అని జెప్పేసి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ గురించి చెప్పి, ఇన్వెస్ట్‌మెంట్ చేయించి, మొదట్లో ప్రాఫిట్ చూపించిన తర్వాత, ఆ తర్వాత రిటర్న్స్ ఆపారు. ఇది రెగ్యులర్‌గా మనకి స్టాక్ మార్కెట్ స్కామ్‌లో జరుగుతున్నదే. కానీ ఇక్కడ ఈవిడ కూడా ఇలాంటి స్కామ్‌లో ఇరుక్కుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఆర్డినరీ పీపుల్ కాదు కదా! బాగా చదువుకున్న వాళ్ళు, ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వ్యక్తులు, పెద్ద వ్యక్తులు కూడా ఇలాంటి స్కామ్‌లకి గురవుతా ఉన్నారు. సెబీ అప్రూవ్డ్ ఏంటి, సెబీ నాన్ అప్రూవ్డ్ ఏంటి కూడా తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ నేను రిపీటెడ్‌గా చాలా సార్లు చెప్తా ఉంటాను. పబ్లిక్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదో ఇంపాసిబుల్ ప్రాఫిట్ చెప్తే దాన్ని నమ్మేస్తారు. ఎవరైతే అథెంటికేటెడ్‌గా, జెన్యూన్‌గా అడ్వైజ్ ఇస్తామో, జెన్యూన్‌గా ఇది అవుతుంది, అవ్వదు అని చెప్తే మాత్రం వాళ్ళని నమ్మడానికి ఇష్టపడరు. ఇవి ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఎవరైనా కూడా మీకు షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్స్ వస్తాయి గ్యారంటీ అంటే, ఒకటికి 10 సార్లు ఆలోచన చేయడంలో తప్పు లేదు.